మీకు విశాఖ రైల్వేలో జాబ్ కావాలా? 2 లక్షలు కట్టండి, మంచి జీతం. ఆలస్యం చేస్తే మళ్ళీ ఛాన్స్ రాదు అంటూ కొందరు బ్రోకర్లు నిరుద్యోగులకు ఫోన్లు చేసి ట్రాప్ చేయడం కలకలం రేపుతోంది. కట్ చేస్తే ఏడాది తర్వాత మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. విశాఖలోని రైల్వే డిఆర్ఎం ఆఫీస్ ఇంజనీరింగ్ విభాగం ఏటా కాంట్రాక్టర్ల ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వాస్తవానికి వాల్తేరు డివిజన్ అధికారులు మీడియా ద్వారా ప్రకటన జారీ చేయాలన్న నిబంధన ఉంది. కానీ కాంట్రాక్టర్ల వద్ద లంచాలు మరిగిన కొందరు ఇంజనీర్లు ఎటువంటి ప్రకటన జారీ చేయకుండా కాంట్రాక్టర్లతో కుమ్మక్కవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. విద్యా అర్హతల ఆధారంగా ఎంక్వైరీ క్లర్క్, శానిటేషన్ సూపర్వైజర్ వంటి 50 వరకు పోస్టులను కాంట్రాక్టర్ ద్వారా భర్తీ చేస్తారు. వీరు డిఆర్ఎం ఆఫీస్ ఇంకా విశాఖ రైల్వే స్టేషన్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. నిజానికి రైల్వే కాంట్రాక్ట్ జాబ్ 1 ఇయర్ తర్వాత ఉండదు. కొత్త కాంట్రాక్టర్లు వస్తారు, కొత్త వారికి ఉద్యోగాలు ఇస్తారు. బ్రోకర్లు నెలకు వేతనం 18,000 నుంచి 20,000 రూపాయలు ఉంటుందని మాయమాటలు చెబుతారు. దీంతో పలువురు ముందు వెనుక చూడకుండా 2 లక్షల వరకు సమర్పించుకుంటున్నారని సమాచారం. తీరా వీరికి నెలకు జీతం 8,000 నుంచి 10,000 మాత్రమే చెల్లించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్లు వీరి జీతాల్లో నుంచి పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కట్ చేసిన గవర్నమెంట్ కి మాత్రం కట్టరు అని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏటా కాంట్రాక్టర్ జాబ్స్ భర్తీ కోసం బ్రోకర్ల ద్వారా లంచాలు తీసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. ప్రతి ఏడాది ఈ తంతు జరుగుతున్నా సరే డిఆర్ఎం ఆఫీస్ అధికారులు పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. ఏటా జాబ్స్ పోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. డిఆర్ఎం ఆఫీస్ లో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేరని వారు ఆందోళన చెందుతున్నారు. విశాఖ నగరంలో పలు చోట్ల బ్రోకర్లు కొద్ది రోజులుగా తెలిసిన వారి ద్వారా నిరుద్యోగులకు గాలం వేస్తూనే ఉన్నారు. ఈ జాబ్స్ ఏడాది మాత్రమే ఉంటాయని తెలియని అమాయక నిరుద్యోగులు డబ్బులు కట్టి మోసపోతూనే ఉన్నారు. రైల్వే యూనియన్ నేతలు సైతం పట్టించుకోవడం లేదని అంటున్నారు. రైల్వే డిఆర్ఎం లలిత్ బోహ్రా స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. విశాఖపట్నంలో నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు దోచుకోవడం ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతోంది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వస్తున్న నేపథ్యంలో రైల్వే జాబ్స్ పేరిట ఎంతో మంది దళారులు, బ్రోకర్ల ద్వారా ప్రైవేట్ కాంట్రాక్టర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. రైల్వేలో జాబ్ అంటే చాలా మంది పర్మనెంట్ జాబ్ అనుకొని ఈ బ్రోకర్లకి లక్షలాది రూపాయలు సమర్పించుకొని తర్వాత అసలు విషయం తెలిసి లబోదిబోం అంటున్నారు. వాస్తవానికి అవుట్ సోర్సింగ్ జాబులు అనేవి రైల్వే స్టేషన్లోనూ డిఆర్ఎం ఆఫీస్ సంవత్సర కాలం మాత్రం ఉంటాయి. ఇక్కడ 18,000 నుంచి 20,000 వరకు జీతం ఇస్తామని చెప్పడంతో నిరుద్యోగులు చాలా మంది బ్రోకర్లకి 2 లక్షలు సమర్పించుకుంటారని విశ్వసనీయ సమాచారం. అయితే ఇవి 1 ఇయర్ మాత్రమే ఉంటాయని, సంవత్సరం తర్వాత కాంట్రాక్టర్ మారిపోతారు, ఉద్యోగాలు కూడా మారిపోతాయనే సంగతి తెలిసి ఎంతో మంది నిరుద్యోగులు ఇప్పటికీ పోలీస్ స్టేషన్ చుట్టూ, డిఆర్ఎం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. విశాఖపట్నంలో ఎన్నో దశాబ్దాలుగా ఎంత జరుగుతున్న రైల్వే డిఆర్ఎం ఆఫీస్ అధికారులు కానీ, రైల్వే శ్రామిక్ కాంగ్రెస్, శ్రామిక్ యూనియన్ నాయకులు కానీ పట్టించుకోకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు స్పందించి నిరుద్యోగులు న్యాయం చేయాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.